చేస్తున్నాం. అధికారులకి కొంత మార్కెట్ రేట్తో స్థలాలు ఇవ్వడం, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇవ్వడం, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రాములకి పంపించడం, ఎప్పటికప్పుడు వీరిలో నైపుణ్యత పెంచడానికి ఖర్చు చేయడం, ఇలాంటి ప్రభుత్వం చేస్తూనే వచ్చింది. ఇంకొంచెం చేసినా కూడా అందులో పొరపాటు లేదు. కానీ ఈ అధికారులు వారి దగ్గర పనిచేసే కాంట్రాక్టర్సు, వారి దగ్గర వస్తువులు సప్లై చేసే సప్లయర్స్ దగ్గర, లేదా ఇంకేదో అన్యాయంగా భూములు సంపాదించి ఆ భూముల్ని మార్కెట్ వాల్యూకి బయట అమ్ముకోవడం, ఇలాగ పెట్టుబడులు పెట్టుకుని విపరీతమైన అనైతికమైన అలవాట్ల వల్ల కూడా నాకు స్వయంగా తెలుసు వీళ్ళలో చాలామంది వాళ్ళ ఇబ్బందులకు గురయ్యారు. వారి వల్ల వారి కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఒక ప్రమాదం తీసుకొచ్చారు. అన్నిటికంటే ముఖ్యం, మంచి పేరు ఉన్న ఐఏఎస్కి ఐపీఎస్ని భ్రష్టు పట్టించారండి. అదే కదా సమస్య. ఇప్పుడు అక్కడే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇవాళ చూడండి, ముగ్గురు ఐపీఎస్లు కాబోయే ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వాల. ఉన్న చీఫ్ సెక్రటరీని లీవ్లో వెళ్ళిపోమని వాళ్ళే చెప్పారు, నువ్వు లీవ్లో వెళ్ళిపో అని. ఎంత అవమానకరంగా ఉంటుంది అది. సో ఇలా ఇట్లా కాదు, ఇంకా చాలామంది వాళ్ళని అసలు కలవడానికి వెళ్ళకముందే వాళ్ళని లీవ్ పెట్టి, నేను ఈ పదం వాడుతున్నా, మీరు ఏమన్నా నేను తప్పో ఒప్పో నాకు తెలియదు, వాళ్ళు లీవ్ పెట్టి పారిపోదాం అనుకున్నారు. ఒక 6 డజన్ మంది లిటరల్లీ పారిపోదాం అనుకుంటే నో, లీవ్లు పెట్టడానికి కుదరదని చెప్పేసి గవర్నర్ ఆఫీస్ నుంచి క్యాన్సిల్ చేశారు. అక్కడ ఉన్నారు. ఇప్పుడు లీవ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? రేపు గవర్నమెంట్ ప్రమాణ స్వీకారాలు అయిపోయినాక ఎంక్వైరీ స్టార్ట్ అవుతాయి కదా. ఇంతగా ఎందుకు ఇదయ్యారు అనే దానికి ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీ సర్వీస్లో ఇట్లా లీవులు పెడితే లీవులు క్యాన్సిల్ చేసి ఇక్కడే పడి ఉండండి అనడం? కానీ వెరీ రేర్గా జరిగిందేమో, కానీ మై గాడ్ లేదండి, ఎప్పుడు జరగలేదండి. బహుశా నాకు 37 సంవత్సరాల సర్వీస్ ఉంది, 4 ఏళ్ళది రిటైర్ అయ్యి 41 సంవత్సరాలు నెమరు వేసుకుంటే ఎప్పుడు ఇలాంటి దుస్థితి ఐఏఎస్ ఐపీఎస్లకి ఆంధ్రప్రదేశ్లో రాలేదండి. ఎంతో గౌరవంగా ఉండేవారు. ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడు 2-3 కనిపించేవారు. కొత్తగా ఎన్నుకోబడుతున్న ముఖ్యమంత్రి గారి ఇంట్లో పచారులు చేస్తూ 2-3 కనిపించేవాళ్ళు. అది వెంటనే మీలాంటి జర్నలిస్ట్ వాళ్ళ ఫోటోలు తీసి వేసేసేవారు. అంతే తప్ప ముఖ్యమంత్రుల కనుసన్నల్లో ఉండాలి, నాకంటే సీనియర్స్ అందరినీ పక్కకు తోసి నేను ప్రధాన కార్యదర్శి అయిపోవాలి, లేదా నేను చేసే చెత్త పనులన్నింటినీ కూడా సహకరించే ఒక మంత్రిత్వ శాఖకు వెళ్ళాలి, ఇలాగ ఆలోచనలు చేసిన కాడర్ కాదండి. ఆంధ్రప్రదేశ్ కాడర్ అంటే దేశంలోనే అత్యుత్తమమైన స్టాండర్డ్స్ మన సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా నెలకొల్పారండి. ఒక్కొక్కరు కూడా ఇవాళ దేశంలో వాళ్ళని మించిన వారు ఎవరు లేరు అని ఆ రోజు ప్రభుత్వాలు కూడా ఓపెన్గా సమావేశాల్లో చెప్పేవారండి. మేము ఏదైనా ఒక సమావేశానికి కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చెప్తుందండి, ఆ రిప్రజెంటేటివ్ వచ్చారు, ఆ తర్వాత చూద్దాం మిగతా ఏమైనా విషయాలు ఉంటే చర్చించడానికి అని అనేవారండి. నాకు స్వయంగా తెలుసండి, నేను హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ, మెట్రో వాటర్ బోర్డు ఎండీగా ఉన్నప్పుడు కానీ, మెడికల్ అండ్ హెల్త్లో ఉన్నప్పుడు కానీ, ఇలాగా అనేక డిపార్ట్మెంట్స్లో మీటింగ్స్కి వెళితే ట్రైబల్ వెల్ఫేర్లో కానీ, మా డిపార్ట్మెంట్ రివ్యూ జరిగినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏపీ గవర్నమెంట్ వాళ్ళ ఆలోచనలు ఆచరిస్తున్న విధానాలు వివరించిన తర్వాత ఇంచుమించుగా సమావేశం ముగించేసేవారు. ఎందుకంటే అంతకంటే ఉండలేదు చెప్పడానికి. అంతా వీళ్ళే కవర్ చేస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నంత ఇంకెవరు చేయలేదు అని అనాదిగా అలాంటి రెప్యుటేషన్ మనకున్నదండి. అలాగే ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక శాఖలో పనిచేసే నిష్ణాతులు, అవును, అంత నిష్ణాతులు ఉండేవారు. ఇవాళ ఇలాగా ఇన్ని లక్షల కోట్లు అప్పులు ఎలా తెచ్చారు, ఎందుకు దానికి సహకరించారు? దీన్ని తప్పకుండా నాకు తెలుసండి, ఇప్పుడు రాబో ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా చాలా సీరియస్గా చూస్తారు. ఆయన ఎప్పుడు ఇలాంటిది ఎప్పుడు ఆయన ప్రోత్సహించేవాడు కాదు.